భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నిత్య పరిహారాలలో మంత్రసిద్ధి అంటే మంత్రానికి ఉన్నటువంటి బలంలో మనం చేస్తున్నటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా మంత్రసిద్ధిలోనే పరిగణిస్తారు. వీటికి సంబంధించినంత వరకు మనం ఏదైనా ఆస్తులు సంపాదించుకున్నా, కష్టపడి ఇల్లు ఏదైనా కొనుక్కున్నా, లేదా ఎక్కడైనా స్థలం కొనుక్కున్నా, ఇది తిరిగి అమ్ముడుపోవాలన్నా అమ్ముకోలేక, ఇల్లులైనా అమ్ముకోలేక రకరకాల ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. మరి ఇలాంటి వాటికి ఏం చేస్తుంటాం? రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెబుతుంటాం, పబ్లిసిటీ చేస్తుంటాం, ఇతరితర కార్యాచరణలన్నీ చేస్తుంటాం. అయినా కానీ చాలా సమస్యల్లో చిక్కుకుపోయి ఈ చేసేటువంటి ప్రయాణంలో అది అమ్ముడుపోలేక మళ్ళీ కొత్త కొత్త అప్పులు చేస్తూ రకరకాల వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే వ్యాపారం చేద్దామనో, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం చేద్దామనో, లేకపోతే ఇల్లంతా కూడా కష్టపడి ఏదైనా ఒక స్థలం కొనుక్కుందామనో, తర్వాత దానివల్ల ఇబ్బందులు రావటము, దాన్ని అమ్మాలని అనుకున్నప్పుడు అది పోలేకపోవడము, రకరకాల ఇబ్బందులు పడుతుంటాం కేవలం మళ్ళీ తిరిగి మార్చుకునేటువంటి విధానాల్లో. మరి ఇలాంటి సమస్యలకి ఏదైనా పరిష్కారం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది. వీటిలో పరిహారంలో చెబుతుంటాం, శని మహాదేవుని యొక్క అనుగ్రహంగాని ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మంచి పరిహారాలు పొందేటువంటి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడ ఏ నేల నుంచి అయితే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ నేలకు సంబంధించినటువంటి మట్టిని ఒక చిన్న మట్టి కుండలో వేసి ఒక నల్లగుడ్డను మూతిగా కట్టి ఒక శనివారం రోజున ఆ కుండ తీసుకొని ఎక్కడైనా కానీ నదిలో వదిలి నమస్కారం చేసుకొని ఓం శనీశ్వరాయ నమః అని మనసులో నమస్కారం చేసుకుని ఆ నీళ్లు తీసుకుని శిరస్సు మీద వేసుకొని తిరిగి యథావిధిగా ఎక్కడైతే ఈ సమస్య మనకు మొదలైందో అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చోండి. తద్వారా జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించి ఓం శనీశ్వరాయ నమః అని నమస్కారం చేయండి. దీపం ద్వారా ఈ అఖండ జ్ఞానము, ఎక్కడైతే స్థలంలో నువ్వు మళ్ళా తిరిగి వెళ్ళి అక్కడ నిలబడటం వల్ల తెలియక చేసినటువంటి పొరపాట్లు అంటే దుర్బుద్ధి, రాక్షస గుణము, అదేవిధంగా ఎవరినైనా మోసం చేద్దామనేటువంటి ఒక ఆలోచన, అత్యాశ, ఇవన్నీ సమసిపోతాయి. కాబట్టి సత్వరమే మార్గం దొరుకుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి చిన్నపాటి పరిహారాల వల్ల కూడా మన సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది ఈ రకమైనటువంటి భూ వివాద ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి నిత్య పరిహారము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.